వ్యవస్థల మేనేజ్మెంట్ ఎంత స్ట్రాంగ్‌గా ఉంటుందంటే, రామోజీరావు గారు మార్గదర్శి ఫైనాన్స్ అనేటువంటి సంస్థ రిజర్వ్ బ్యాంక్ గైడ్‌లైన్స్‌తో సంబంధం లేకుండా రిజర్వ్ బ్యాంక్ అనుమతి ఏం తీసుకోకుండా పెట్టేశారు. కోట్ల రూపాయల డిపాజిట్లు వసూలు చేసేశారు. ఆ తర్వాతన రాజశేఖర్ రెడ్డి మీద ఇప్పుడు జగన్ మీద ఎట్లా తగులుకున్నారో అప్పుడు రాజశేఖర్ రెడ్డి మీద కూడా తగులుకున్నారు. అంటే విమర్శించడంలో తప్పే లేదు. కానీ టార్గెట్ చేసి ఒక ప్రభుత్వాన్ని నిలబెట్టడం, కూల్చడం ఈ రెండు మేమే చేస్తాం అన్నటువంటి రూట్లో నడిచింది. మరి తన ప్రభుత్వాన్ని కూల్చడానికి రామోజీరావు ప్రయత్నిస్తే మరి రామోజీరావుని దెబ్బతీయడానికి రాజశేఖర రెడ్డి ప్రయత్నిస్తారు కదా. అందులో భాగంగానే ఆయన లూప్ హోల్స్ ఏంటనేది వెతికారు. వెతికినప్పుడు మార్గదర్శి ఫైనాన్స్ అంటే ఏదో కార్పొరేట్ సంస్థలతో వెతికిచ్చారు. వెతికిస్తే మార్గదర్శి ఫైనాన్స్ అనేటువంటిది అసలు రిజర్వ్ బ్యాంక్ గైడ్లైన్స్ ప్రకారం రిజిస్టర్ కాలేదు అని తేలింది. వెంటనే